ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్ గ్రంథం మొత్తానికి కేంద్ర బిందువు వంటిది. మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠాన్ని ఈ చిన్న వచనాలు మనకు నేర్పిస్తాయి. మన కష్టాల్లో, అవసరాల్లో మన చూపు ఎటువైపు ఉండాలో, మన నమ్మకం ఎవరి మీద ఉండాలో భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాల నుండి ఇక్కడ తెలియజేస్తున్నాడు. లోకంలో మనుషులు ఇచ్చే భరోసా తాత్కాలికమని, దేవుడి ఇచ్చే ఆశ్రయమే శాశ్వతమని వాక్యం సెలవిస్తుంది. మనం సహజంగా ఏదైనా సమస్య రాగానే మొదట మనకు తెలిసిన వారి గురించి, మన బంధువుల గురించి లేదా మనకున్న స్నేహితుల గురించి ఆలోచిస్తాం. వారు సహాయం చేస్తారు, వారు ఆదుకుంటారు అని మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాం. అయితే మనుషులు మనలాంటి వారే, వారికి పరిమితులున్నాయి. మనుషులు సహాయం చేయాలని అనుకున్నా కొన్నిసార్లు వారికి ఆ శక్తి ఉండకపోవచ్చు, లేదా సమయం వచ్చినప్పుడు వారు మాట తప్పవచ్చు, మనల్ని మర్చిపోవచ్చు, లేదంటే మన పరిస్థితిని చూసి మనల్నే హేళన చేయవచ్చు. ఉదాహరణకు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఫరోను నమ్ముకోవాలని చూశారు, కానీ అతను వారిని బానిసలుగా మార్చి కష్టపెట్టాడు. అనగా వారు ఐగుప్తు సహాయం కోసం చూసినప్పుడు అది విరిగిన రెల్లుగడలాగా వారి చేతినే గుచ్చింది. అంటే మనం దేవునిని కాదని దేనినైతే ఊతంగా పట్టుకుంటామో అదే మనకు గాయాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనుషుల ద్వారానే సహాయం చేయవచ్చు, కానీ మన కన్ను ఆ మనిషి మీద కాదు, ఆ మనిషిని ప్రేరేపించిన దేవుని మీద ఉండాలి. అప్పుడే ఆ మనిషి సహాయం చేయకపోయినా మనం కృంగిపోము, ఎందుకంటే మన మూలం దేవుడే అని మనకు తెలుసు. బైబిల్ చెబుతోంది, శరీరదారులను తనకు ఆధారము చేసుకునేవాడు శాపగ్రస్తుడు అని. మనుషుల మీద ఆధారపడడం అనేది ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం వంటిది. ఇసుక చూడటానికి బాగుంటుంది, దానిపై ఇల్లు కట్టడం కూడా చాలా సులభం మరియు త్వరగా అయిపోతుంది, కానీ ఇసుకకు బిగువు ఉండదు. అలాగే కేవలం మనుషుల మాటలను, లోకపు పద్ధతులను లేదా తాత్కాలికమైన ధనబలాన్ని నమ్ముకోవడం ఇసుక మీద పునాది వేయడం లాంటిది. ఇవి కష్టం రానంత వరకే బాగుంటాయి. అలాగే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంది. ఇక్కడ రాజులు అంటే అధికారం ఉన్నవారు, రాజకీయ నాయకులు, ధనవంతులు లేదా మనల్ని ప్రభావితం చేయగల గొప్పవారు. మనుషుల కంటే రాజులు బలవంతులని మనం అనుకుంటాం. వారి ఒక్క మాటతో మన సమస్య తీరిపోతుందని ఆశిస్తాం, కానీ రాజుల అధికారం కూడా దేవుడు ఇచ్చినదే. దేవుని చిత్తం లేనిదే ఏ రాజు కూడా మనకు మేలు చేయలేడు. రాజులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. వారి అధికారం తాత్కాలికం, కానీ దేవుని అధికారం శాశ్వతమైనది. రాజుల హృదయాలను నీటి కాలువలను త్రిప్పినట్లు త్రిప్పగల శక్తి ఒక దేవునికే ఉంది. ఉదాహరణకు, దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు రాజైన దర్యావేషు అతనిని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు, కానీ రాజు తన సొంత చట్టాలకే బానిస అయి ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు దానియేలును కాపాడింది రాజు కాదు, పరలోకపు దేవుడే. దేవుని ఆశ్రయించిన దానియేలును సింహాల నోటికి చిక్కకుండా దేవుడు రక్షించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇక్కడ ఆశ్రయించడం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మన భారం అంతటిని ఆయన మీద వేసి ఆయన రెక్కల చాటున దాక్కోవడం. సమస్య ఎదురైనప్పుడు మొదటి స్థానం దేవునికి ఇవ్వడం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఆయన శక్తిని, ఆయన వాగ్దానాలను నమ్మడం. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అంటే, మనుషులు ఇచ్చే సహాయం సమస్యను తాత్కాలికంగా తీర్చవచ్చు, కానీ దేవుడు ఇచ్చే సహాయం మనల్ని ఆశీర్వదించి మనకు శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది. ఒక చిన్న పక్షి తుఫాను వచ్చినప్పుడు చెట్టు కొమ్మను నమ్ముకుంటే అది విరిగిపోవచ్చు, కానీ కొండ గూడును ఆశ్రయిస్తే అది సురక్షితంగా ఉంటుంది. అలాగే మనుషులు, రాజులు కొమ్మ లాంటి వారు, దేవుడు కొండ లాంటి వాడు. కొండను ఆశ్రయించిన వారు ఎన్నటికీ కదిలింపబడరు, సిగ్గుపరచబడరు. ఉదాహరణకు, గొలియాతు తన బలాన్ని, ఆయుధాలను, తన సైన్యాన్ని నమ్ముకున్నాడు, కానీ దావీదు మాత్రం మనుషుల బలాన్ని నమ్ముకోలేదు. నీవు కత్తితోనూ ఈటితోనూ నా మీదికి వచ్చుచున్నావు, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాను అని దేవుణ్ణి ఆశ్రయించాడు. ఫలితంగా అంత ఎత్తుగా బలంగా ఉన్న గొలియాతును ఒక చిన్న రాయితో పడగొట్టాడు. ప్రియులారా, ఈరోజు మీరు ఎవరి మీద ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు? ఏ అధికారి సహాయం కోసం వేచి చూస్తున్నారు? మనుషులు మీ మాట వినలేదని లేదా మిమ్మల్ని మోసం చేశారని బాధపడుతున్నారా?
మీ చూపును మనుషుల వైపు నుండి దేవుని వైపు తిప్పండి. మనుషుల కాళ్ళ దగ్గర పడడం కంటే దేవుని పాదాల దగ్గర మోకరించడం 1000 రెట్లు మేలు. ఆయన మీ మొరను ఆలకిస్తాడు. మనుషులు అసాధ్యం అన్న చోట ఆయన అద్భుతం చేస్తాడు. మనుషులు మిమ్మల్ని త్రోసివేసినా దేవుడు మిమ్మల్ని తన కౌగిలిలోకి తీసుకుంటాడు. ఈ రోజు నుండి మీ నమ్మకాన్ని సంపూర్ణంగా దేవుని మీద ఉంచండి. ఆయన మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే కాకుండా మీ ఆశ్రయదుర్గంగా ఉంటాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటే నిన్ను ఆశ్రయించుట మేలని. లోకంలో మనుషులు ఇచ్చే భరోసా తాత్కాలికం, కానీ నీవిచ్చే ఆశ్రయమే శాశ్వతమని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, కొన్నిసార్లు నీవు మనుషుల ద్వారానే సహాయం చేయవచ్చు, కానీ మా కన్ను ఆ మనిషి మీద కాకుండా ఆ మనిషిని ప్రేరేపించిన నీ మీద ఉండుటకు సహాయము దయచేయమని. రాజులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు, కానీ నీ అధికారం శాశ్వతమైనది గనుక రాజుల హృదయాలను నీటి కాలువను త్రిప్పినట్లు త్రిప్పగల శక్తి నీకొక్కనికే ఉంది గనుక దానియేలు వలె మేము నిన్ను ఆశ్రయించే వారంగా ఉండుటకు కృపచూపమని, మా ప్రతి అవసరతను అక్కరను అద్భుత రీతిగా నీవే తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.